నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రిలీఫ్ ఫండ్తో బాధితులను ఆదుకోవడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ కుటుంబ సభ్యులు కట్టుబడి ఉన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. ప్రొద్దుటూరు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. నూతన పాలక మండలికి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే వరద సూచన. కడప నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు. బీపీఎస్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడంతోనే తనిఖీలు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ నాగరాజు వెల్లడి. పాత కొత్తల కలయికతో నేతల సమన్వయంతో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరం 3వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బాలకొండయ్య, భవానీశంకర్తో పాటు పలువురు టీడీపీలో చేరారు. వారికి శ్రీనివాసులరెడ్డి, మాధవిరెడ్డిలు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ వడ్డేర్లు అమితంగా ఆదరించి వడ్డే ఓబన్న విగ్రహాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా కడపలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి అనేక ఇబ్బందులు ఎదుర్కోగా ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి సమస్యలు లేవన్నారు. రానున్న కాలంలో రేషన్ కార్డులు, పింఛన్లు ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు. అలాగే టీడీపీలో ప్రతి ఒక్కరికి గుర్తింపు, గౌరవాలు ఉంటాయని, భూమాఫియా, మట్టి మాఫియా, రౌడీజం, దౌర్జన్యాలకు పార్టీలో చోటు ఉండదన్నారు. రాబోయే కాలంలో కడప కార్పొరేషన్ను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమపై నమ్మకంతో ఇప్పటికే పార్టీలో చేరిన కార్పొరేటర్లు శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్ రెడ్డి ఇలా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అందరికీ సరైన సమయంలో గుర్తింపు ఉంటుందని వారు తెలిపారు. ఇందుకు తాము హామీ ఇస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. డైరెక్టర్ని పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నగర కార్యదర్శి గోగుల శ్రీను పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రామప్రసాద్ గారిని అలాగే వేముల మిశెట్టి వెంకట సుబ్బయ్య గారు, దువ్వూరు వెంకట సుబ్బయ్య గారు, బత్తల వీరయ్య గారు, తమ్మి సురేంద్ర గారు, వేముల అనాథ్, బత్తల ప్రసాద్ గారు, భయమ్మ గారు, అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ పేరు రాసిన వాళ్ళు మాత్రమే కాదు, ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ఆహ్వానం. చిన్నగా 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 కాసేపు ఆపు, వీళ్ళు దిగిన తర్వాత మళ్ళీ వారి కుమారుడు భవానీ శంకర్, మిగతా ఈ ప్రాంత నాయకులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వాతావరణం కూడా బాగా అనుకూలిస్తూ ఉంది, చల్లటి వాతావరణం. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు వాళ్ళ చేరిక సందర్భంగా వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య, రాష్ట్ర మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్, నువ్వేనా? అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్, లేబర్ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు, మరి కార్పొరేటర్లు
బాలకృష్ణ గారు, రామలక్ష్మణ్ రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, మదన్ మోహన్ రెడ్డి గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, చాలా మంది మా రెడ్లంతా చాలా మంది ఉన్నారు. కానీ వడ్డెర జాతి కోసం వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ చేసిన ఏకైక జిల్లా కడప జిల్లా. ఎక్కడా రాయలసీమలో వడ్డె ఓబన్న విగ్రహం లేదు. అది మీ అందరి కోసం ఇక్కడే బైపాస్ సర్కిల్లో విగ్రహావిష్కరణ చేశాం. అంటే మీ అందరినీ గౌరవిస్తూ, వడ్డెర జాతిని గౌరవిస్తూ చేసిన గొప్ప కార్యక్రమం అది. దీన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతా ఉంది కడపలో, కడప జిల్లాలో, రాష్ట్రంలో. ఎవరు కూడా ఆ పార్టీలో ఉండే నమ్మకం లేదు, విశ్వాసం లేదు. 5 సంవత్సరాలు కడపలో 2019 నుంచి 24 మధ్యలో అరాచకం జరిగింది. భూ కబ్జాలు చేశారు. వాళ్ళ కుమారుడు పర్వాణి శంకర్ మంచి యువకుడు, మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో వీళ్ళకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో సముచిత స్థానం కూడా ఇచ్చి గౌరవిస్తాం. ఈరోజు పచ్చ పండుగ 3వ డివిజన్లో జరుగుతూ ఉంది, అవునా కదా? ఈరోజు బాలకొండయ్య గారు ఆ రోడ్డు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తా ఉంది. There is no opposition. అవునా కదా? ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ టైం వేస్ట్ చేయకుండా అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు కడపలో అభివృద్ధి కోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ ముందుకు వస్తా ఉంది. ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి ఈ కడప అభివృద్ధిలో మా వంతు, మా పాత్ర మేము పోషిస్తామని ఈరోజు పార్టీలోకి వలసలొచ్చి కడపలో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేని బలంగా చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అది ఎవరి వల్ల జరుగుతోంది? మన పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి వలన. మన నాయకుడు ఎవరు? వాసన్న. ఎవరు? 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 రేపు కార్పొరేషన్ లో మేయర్ గా నిలబడేది ఎవరు? తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థి మాత్రమే. యునానిమస్ గా కడప మొత్తం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతోంది. ఇది నేను ఈ రోజే చెప్తా ఉన్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కడప నియోజకవర్గంలో ఎక్కడెక్కడ మన రోడ్లు విస్మరించినారో, ఎక్కడెక్కడ మన కాలువలు విస్మరించినారో, ఎక్కడెక్కడ మన వాళ్ళని, మన పేద బలుగు బలహీన వర్గాల ప్రజల్ని విస్మరించినారో అవన్నీ దగ్గరికి వెళ్ళి చూసి వాటన్నిటిని సాధించే దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ప్రతి ఒక్కరు ఈరోజు పనిచేస్తా ఉన్నారు. ఏ రోజైనా కానీ ఇక్కడ మాది అడ్డా గడ్డ అని ఎవరి సమస్యలను పట్టించుకోలేదు. మాకు అధికారం ఇచ్చినారని పెట్టేకపోయి ఒకటేమైనా దాడులు చేసుకుంటా, దౌర్జన్యాలు చేసుకుంటా, భూ కబ్జాలు చేసుకుంటా తిరుగుతున్నారు గతంలో. కానీ ఈ రోజు మీరొక నమ్మకంతో ఒక్క ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు వీధుల్లోకి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు మా దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సూచించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని పాత మార్కెట్లో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నూతన చైర్మన్ గా ఎస్వి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా మరో 8 మంది పాలక మండలి సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి, టీడీపీ నేత నంద్యాల కొండారెడ్డిలు హాజరై నూతన సభ్యులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయ పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి సేవలో భాగస్వామ్యం కావడం తమ జన్మ ధన్యమైందన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. చట్టం ప్రకారము వర్తించగలవాడునని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. పొద్దుటూరు పాత మార్కెట్లో తెలిసిన ఆంజనేయ స్వామికి నూతన కమిటీ అధ్యక్షులను మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచి ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ చాలా ప్రభుత్వంలో ప్రశస్తమైన దేవాలయం. ఇక్కడి భక్తులందరి నమ్మకము ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థన చేసుకొని ఆయన్ను చేసుకొని పోతే ఏ పనులైనా కూడా చక్కబడతాయనే ఒక నమ్మకము ప్రభుత్వ ప్రజల అందరికీ ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఇంకా ఈ పాలక మండలి వాళ్ళు అభివృద్ధి చేస్తారని వాళ్ళందరూ మంచి కమిటీని, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ కమిటీ ఇంకా దీన్ని అభివృద్ధి పదవులకి తీసుకుపోతారనే సంపూర్ణ నమ్మకం నాకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అడిగినారు కమిటీ మంచివారేనని. సరే, ఇది 100% మంచి కమిటీ. ఈ కమిటీ ఇంతకంటే ఎప్పుడు దేవస్థానంలో ₹1 కరప్షన్ చేసేదానికి అవకాశం లేదు. అటువంటి కమిటీని ఎన్నిక చేస్తాను. నేను ఇప్పుడు చేసిన కమిటీలన్నీ కూడా ₹1 ఎవరు కూడా ధర్మకర్తల మండలి ₹1 కూడా పరాధన చేసే పరిస్థితి లేని వాళ్ళని కమిటీలో వేయడం జరిగింది. కాబట్టి చెప్పినాను ఓకే, సంతోషం అని వీళ్ళ యొక్క పేర్లను ఆమోదం ముఖ్యమంత్రి గారు టిక్ పెట్టిన తర్వాత జీవో ఇష్యూ అయింది. కాబట్టి భవిష్యత్తులో ఈ అందరూ ఈ దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా అన్ని రకాల అభివృద్ధి పనుల్లో పాల్గొని దేవాలయాన్ని ఇంకా ప్రశస్తమైన పరిస్థితులకి తీసుకొని పోతారని అది పూర్తి సంపూర్ణ నమ్మకంతో, విశ్వాసంతో వాళ్ళను కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా చేస్తారు కూడా. అనారోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవడం జరుగుతోందని, ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడపలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నియోజకవర్గానికి సంబంధించి 82 మంది లబ్ధిదారులకు మంజూరైన ₹79,79,695 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తోందన్నారు. వైద్య ఖర్చుల భారంతో కృంగిపోతున్న నిరుపేదల కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఒక గొప్ప వరమన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే కడప కార్పొరేషన్కు సంబంధించి నాటి వైసీపీ ప్రభుత్వ తీరు కారణంగా కొద్దిమేర నిధుల సమస్య ఉన్నప్పటికీ అవకాశాలున్నంత వరకు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను ఇప్పుడిప్పుడు బయటపడుతూ ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తున్నామన్నారు. ప్రస్తుతం 82 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. रेफरेंस रमेश ओमबन्ना, रेफरेंस सेल्फ सैयद शेख अब्दुल रजा, पी रेणुका, కూడా కాదనకుండా ప్రతి ఒక్కరి యొక్క గ్రీవెన్స్ తీసుకొని మీకోసం పనిచేస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరము, ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అందరం టీం వర్క్ చేస్తూ కడపలో పని చేస్తూ ఉంటాం. ఒక సీఎం రిలీఫ్ ఫండ్సే కాదు, మన కడప స్వచ్ఛ కడప తీసుకొని
ప్రతి ఒక్క సందులో గొంతులో తిరుగుతున్నాము. పేదోళ్లకు వాళ్ళు చెప్పుకోలేని రీచ్ కాలేని ఏరియాలలో కూడా అక్కడ సమస్యలు మా బూత్ ఇన్ఛార్జి కాడి నుంచి ప్రతి ఒక్కరూ పని చేస్తూ అక్కడ ఉన్న సమస్యలు తీరుస్తూ ఉన్నాము. ఎక్కడ కాలువలు క్లీన్ చేయకపోకున్నా, ఎక్కడ లైట్లు పని చేయకపోకున్నా, ఎక్కడ రోడ్లు లేకపోయినా కూడా రోడ్లు కూడా ప్రయారిటీ బేసిస్ కింద మనకున్న కార్పొరేషన్ ఉన్న నిధుల సహాయంతో కొంచెము ఎక్స్ట్రా కూడా ఫండ్స్ తెచ్చుకొని పనిచేస్తా ఉన్నాం. బట్ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన ఖజానా ఖాళీ అయిపోవడము, నిధులు లేమితనం వలన ఇదంతా మనం చేసుకున్న తప్పే. ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగినందుకు, ఓటు వేసినందుకు ఈ రోజు మన ఆర్థిక స్థితిని అతలాకుతలం చేశారు. 14 నుంచి 19 వరకు ఇంత అధ్వాన పరిస్థితి లేదు. 19 నుంచి 24 వరకు చాలా డిఫికల్ట్ టైం ఉంది. దాని ప్రభావం ఇప్పుడు ఉంది. దాని నుంచి కొద్దిగా పైకి వస్తూ మన యొక్క ఆదాయాలు పెంచుకుంటూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ ఉంది. ఈ రోజు మా సీఎం రిలీఫ్ ఫండ్ విషయమే వస్తే ప్రతి ఒక్కసారి దాదాపు 80 నుంచి 100 వరకు ఇస్తున్నాం. ఈ రోజు 82 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. అంతకుముందు 20 మందికి 30 మందికి ఇచ్చేవాళ్ళు, అంటే డబ్బులు అంతనే ఉండేటివి. ఇప్పుడు పెరిగింది, ఇచ్చే కార్యక్రమం కూడా పెరిగింది. సీఎం గారు చాలా ఎక్కువ ఫైల్స్ సందర్భం పెట్టి పంపిస్తా ఉంటారు. కాబట్టి మీ అందరూ ఈ యొక్క అభివృద్ధికి, ప్రజలకు తోడ్పాటు చేస్తున్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరు సపోర్ట్ చేస్తారని సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. మీకోసం పనిచేసే నాయకులకు, మీకోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి. అప్పుడు చెప్పే ముద్దులకు కానీ, అప్పుడు చెప్పే కౌగులింతలకు కానీ మీరు ఓవర్ కాకండి. ఏ ఎలక్షన్కి వేస్తా ఉంటారు, చెప్తా ఉంటారు, మధ్యలో వచ్చి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన వాళ్ళు వాటిలో మీరు పెట్టారంటే మోసపోయేది పేద ప్రజానీకం. కాబట్టి విఘ్నతలో వ్యవహరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒక్క రోజు మీ డెసిషన్ వల్లనే ఈ రోజు ఇంతమందికి 82 మందికి ఇస్తున్నాను. 82 మందికి ఇవ్వడం ఏంటంటే ఆ 24 మే 13వ తేదీ మీరు వేసిన ఓటు వల్లనే ఈరోజు పని చేయగలుగుతున్నాం. అవకాశం మీరు లేకపోయింటే 19 నుంచి 24 వరకు ఏ విధంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండేది. అవునా కదా? ఫస్ట్ మీరు రికగ్నైజ్ చేయాలి ఎక్కడ జరుగుతూ ఉందని చెప్పేసి. మన కోరికలు చాలా ఉన్నాయి, కానీ మనకున్న వనరులు తక్కువ ఉన్నాయి. ఆ వనరులు కూడా 100కు 100% వినియోగించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, పని చేస్తా ఉన్నాం. మాకు అవకాశం ఉన్న చోటల్లో పేదోళ్ల కోసం, కడపడల కోసం పనిచేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 82 మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. పోయినసారి కూడా దాదాపు 20 మంది, అంతకుముందు సారి 125 మందికో 115 మందికో మెగా సీఎం రిలీఫ్ ఫండ్ 100 దాటి ఇచ్చాం. ఇది దాదాపు 3 నెలల నుంచి ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తా వస్తున్నాం. నిన్న అయితే 5వ తేదీ 3:30 గంటలకి నేను సీఎం గారితో సంతకం పెట్టిస్తే 8వ తేదీ 3 గంటలకి ఒక ఎల్ఓసి వచ్చేసింది. 3 దినాలలో పేషెంట్ హైదరాబాద్ లో ఉంది. కోఆర్డినేట్ చేస్తే నేను అసెంబ్లీలో ఉంటే ఆ ఫైల్ తెప్పించుకొని నేనే సీఎం గారి దగ్గరికి వెళ్ళేసి సంతకం పెట్టించుకున్నాను. దాంతో పాటు 8 మందికి సంతకం పెట్టించుకున్నాను ఆ రోజు. సో 5వ తేదీ 3:30కి సార్ సంతకం పెట్టారు. 8వ తేదీ మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను. 3 గంటలకి నాకు ఎల్ఓసి పేపర్ దగ్గరకు వచ్చింది. 9వ తేదీ పొద్దున సదరు వ్యక్తులను పిలిపించేసి వాళ్ళ ఎల్ఓసి 5,60,60,000 రూపాయలు ఇచ్చేశారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది, ఆమెకు ఇమీడియట్ గా హైదరాబాద్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలా. కడప నగరంలో సమస్యలు తిష్టవేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండగా కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్పీర్ తెలిపారు. ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడకట్టి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజా సమస్యలకు కృషి చేయాల్సిన కమిషనర్ నిత్యం బిజీగా ఉన్నానంటూ పట్టించుకోకపోవడం తగదన్నారు. గత ఏడాది కాలంగా తాము అర్జీలు తీసుకొచ్చినా వాటిని స్వీకరించి పాడకట్టడం ఆయనకు తగదన్నారు. ఈ కారణంగానే తామే అర్జీకి పాడకట్టి తీసుకురావడం జరిగిందని వివరించారు. తనకు 50 డివిజన్లు ఉన్నాయంటున్న కమిషనర్ అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. అలా కాకుండా నిత్యం తాను సమావేశాలు, ఇతర కార్యకలాపాల్లో ఉన్నానంటూ దాటివేయడం తగదన్నారు. కడప నగరంలో కనీస పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కమిషనర్పై ఉందని ఈ సందర్భంగా చెప్పారు.
ఇప్పటికైనా కమిషనర్ తన తీరును మార్చుకోవాలని, ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలుగా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని వారు హెచ్చరించారు. వాళ్ళందరికీ మీరు అడ్డుగా ఉండి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీరు దయచేసి వాళ్ళు ప్రజల సమస్యలు ఉన్నారు, మేము రిప్రజెంటేషన్ ఈజీఆర్ఎస్కి వచ్చి మీ అర్జీ ఇచ్చి మీ సమస్య ఏంటో చెబితే బియాండ్ ఎస్ఎల్ అంటే అది 50 డివిజన్లు ఏదైతే ఉన్నాయో కడప కార్పొరేషన్లో ప్రతి డివిజన్లోని సమస్యలే. కనీసం శానిటేషన్ వర్క్ కూడా జరగట్లేదు, కాలువలు క్లీన్ కావట్లేదు, చెత్త ఊడ్చడం లేదు. ఏమన్నా అంటే మా కమిషనర్ గారు అంటారు నాకు 50 డివిజన్స్ నేను ఒక్కడే చూడాలంటారు. నాకు తెలియక అడుగుతా, ఈయన ఒక్కడే నా 50 డివిజన్లకు ఉండేది? సిబ్బంది లేదా? ఒక్కడే 50 డివిజన్లు తిరిగి ఆయనే శానిటేషన్ వర్క్ చేస్తున్నాడా? ఏ సమస్యకైనా ఈయన దగ్గర వస్తే రాండి అన్న, రాండి సార్ తీసుకుంటా అని అర్జీ తీసుకొని పక్కన పెట్టేస్తాడు. అర్జీ తీసుకోవడము, సంపి పాడే కట్టడము, అర్జీ తీసుకోవడము, సంపి పాడే కట్టడం. అర్జీలు పాడే కట్టి ఆ పాడేళ్ళు ఎన్ని అయిపోయినాయో మాకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా ఒక అర్జీ తెచ్చినాం. ఆయన ఏదో పాడే కడతారు, దాన్ని కూడా మనకు తెలుసు. ఆయన కట్టే పాడేకు ముందే మేము ఆ అర్జీకి పాడే కట్టి తీసుకుని వచ్చినాం. ఏమయ్యా అంటే చేస్తాము రమ్మను, ఏందయ్యా మీరు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు? నేను అడుగుతున్నా, మీరు కమిషనర్గా ఉండారు, ప్రతి డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో మీరు స్వతహాగా చేయాలా, లేకుంటే ప్రజలు వచ్చి అడిగితే చేయాలా. స్వతహాగా చేయలే, ప్రజలు వచ్చి అడిగితే చేయలే. ప్రజల పక్షాన జాతీయ పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ. అర్జీలు ఇస్తూ ఉంటే పక్కన పారేస్తున్నారు, అర్జీలు ఇస్తూ ఉంటే పాడే కడుతున్నారు, అర్జీలు ఇస్తుంటే సంపి పాడే కడుతున్నారు. ఒకటా రెండా, గత దాదాపు 1 సంవత్సరం నుంచి ఎన్నో అర్జీలు ఇచ్చినాం. ఒక్క అర్జీ మీద కూడా ఆయన ఎటువంటి స్పందన లేకుండా ఉన్నాడు. నేను ఊర్లో లేనప్పుడు 10 రోజులు రాహుల్ గాంధీ గారి ట్రైనింగ్లో వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు చెప్పిన, అన్న నేను ట్రైనింగ్ వెళ్తున్నాను, చేయండి అన్న, చాలా ఇబ్బందిగా ఉంది. రంజాన్ నెలల వీధి దీపాలు లేక మబ్బులో పాములు తిరుగుతున్నాయంట. రంజాన్ నెల అన్న, రాత్రుల్లో వాళ్ళు పండగ సందర్భంగా నమాజులకు వెళ్తారన్నా అంటే చేస్తాంలే అన్నాడు. మా వాళ్ళు పోయి అడిగితే, మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ పోయి అడిగితే డివిజన్ ఇన్ఛార్జీలు, ఏమయ్యా మీరు ఇట్ట తిరుగుతూ ఉంటారు, మీ ఒక్కటేనా మాకుండేది 50 డివిజన్లు ఉన్నాయి నాకంటాడు. ఆయన చెప్పుకునే దానికైనా 50 డివిజన్లు, ఏ డివిజన్లు ఏం చేసినారు? మేము చెప్పేంత వరకు కూడా మేము చెప్పినా చేయవే, మేము చెప్పకముందే చేయాలని, అది మీ డ్యూటీ. అసలు ఈ ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావా? ఎప్పుడు చూసినా నేను ఆ మీటింగ్లో ఉండా, ఈ మీటింగ్లో ఫోన్ చేస్తే నేను కలెక్టర్ మీటింగ్ వెళ్ళాలా. కలెక్టర్ మీటింగు, నువ్వు కలెక్టర్తో నీకు అనుబంధాలు ఉన్నాయని చెప్పుకునే దానికేనా? ప్రజా సమస్యలు తీసేదానికి కదా నువ్వు ఉండేది. ప్రజలకు మేము ముఖం చూపించలేకపోతున్నాం. ఏమయ్యా ఎవరు రారు, మీరు వచ్చినా చేయరు. నాకు ఇంకో విషయం అర్థం కావట్లే, మీరు ఎట్టా చేయరు? కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోయి అడిగితే ఇంకా మీరు దాన్ని వ్యతిరేకంగా తీసుకొని ఆ సమస్యలను తీర్చకూడదని ముండి వైఖరిగా చేసే పనులు కూడా చేయకుండా ఉండాలనేదే మా ఆలోచన. ఎందుకంటే మీ వైఖరి అలా ఉంది. నేను మరీ చెప్తున్నాను, మీరు కేఎంసీ ఐడి కార్డ్ ట్యాగ్ తీసేయండి, కండువా కప్పుకోండి మెడలో, మేము రాము మీ దగ్గరికి. యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి ఈ నెల 13వ తేదీ కాన్వకేషన్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. కడప నగరంలోని సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 4 ఏళ్ల క్రితం కాన్వకేషన్ నిర్వహించగా ఆ తర్వాత వివిధ కారణాలతో కాన్వకేషన్ నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం 4 సంవత్సరాలకు సంబంధించి కాన్వకేషన్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు. ఈ కాన్వకేషన్లో మొత్తం 13,600 మంది డిగ్రీలు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా 1,200 మందికి వ్యక్తిగతంగా హాజరవుతామని సమాచారం అందించారన్నారు. అలాగే గత 4 ఏళ్లుగా 176 గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నట్లు అని తెలిపారు. అదేవిధంగా కాన్వకేషన్లో డిగ్రీలు తీసుకోవాలని 70 మంది పీహెచ్డీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కాన్వకేషన్ నేపథ్యంలో 2 ప్రముఖులకు డాక్టరేట్లు ప్రదానం చేయనున్నామని, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు. అందరి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఇంకా ప్రొఫెసర్లు పాల్గొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం తరపున స్వాగతం పలుకుతున్నాము. మా యూనివర్సిటీ కాన్వకేషన్ని 13వ తారీఖు మార్చి 13 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి కాన్వకేషన్ని నిర్వహిస్తున్నాము.
ఈ కాన్వకేషను గత కాన్వకేషను 2022 అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగింది. అది తర్వాత 4 సంవత్సరాలుగా మాకు స్నాతకోత్సవాలు నిర్వహించలేదు రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు గత 4 సంవత్సరాలవి కలిపి 11, 12, 13, 14 4 కాన్వకేషన్స్ కలిపి రేపు మార్చి 13వ తారీఖున నిర్వహిస్తున్నాము. సో ఈ కాన్వకేషన్కి మొత్తం 13,600 మంది డిగ్రీలు తీసుకోవడం కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 1,200 మంది వ్యక్తిగతంగా వచ్చి డిగ్రీలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు గోల్డ్ మెడల్స్ 176 అంటే గత 4 సంవత్సరాలుగా ఉన్న విద్యార్థులు పెండింగ్ ఉన్న 176 గోల్డ్ మెడల్స్. అదేవిధంగా 70 మందికి మేము పిహెచ్డి డిగ్రీలు ఇవ్వటం జరిగింది. నిజానికి చెప్పాలంటే మా దగ్గర ఇంకా ఎక్కువ మంది పిహెచ్డి చేశారు గత 4 ఏళ్ళుగా. కాకపోతే వారందరికీ కూడా వారి యొక్క ఉద్యోగాల కోసం, వారి అవసరం కోసం, వారి విదేశాలకు పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి వెళ్ళటం కోసం వాళ్ళు ముందే మా దగ్గర ఇనాబ్సెన్షియా అని చెప్పేసి డిగ్రీలు తీసుకోవడం జరిగింది. లేకపోతే ఈ 70 అనేది ఏంటంటే ఇంకా డిగ్రీలు తీసుకొని వాళ్ళు అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు కాన్వకేషన్ కోసం వెయిట్ చేసి కాన్వకేషన్లోనే డిగ్రీ తీసుకుందాము అనుకున్న వాళ్ళే ఈ 70 మంది. లేకపోతే మాకు గత 4 సంవత్సరాలుగా చాలామంది పిహెచ్డీలు చేయటం జరిగింది. ఈ 4 కాన్వకేషన్స్ని మేము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. దీనికి మన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ కాన్వకేషన్లో మనం గత 4 సంవత్సరాలుగా స్నాతకోత్సవాలు చేయలేదు కాబట్టి ఈ స్నాతకోత్సవంలో 2 ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వమని గవర్నర్ గారి ఆఫీస్ని అడగటం జరిగింది. ఇంకొద్దిసేపట్లో వారి దగ్గర నుంచి మాకు గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక 2 ప్రముఖులకు డాక్టరేట్ ఇవ్వటం గురించి వారి దగ్గర నుంచి అప్రూవల్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మేము మీకు ఒక సపరేట్ ప్రెస్ నోట్తో మీకు చెప్తాం ఏ 2కి వారు ఇవ్వటం జరిగింది అనే దాన్ని చెప్తాము. మన ఆడబిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు చైతన్యవంతులు కావాల్సిన అవసరాన్ని గుర్తించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు రూపొందించిన హెచ్పివి టీకాకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు ఇతర ప్రముఖులతో కలిసి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అంతేకాకుండా మహిళ ఆరోగ్యంతో ఆ కుటుంబమును ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళా ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం తీసుకొచ్చిన హెచ్పివి టీకా వేయడం ద్వారా గర్భసంచికి వచ్చే క్యాన్సర్ రాకుండా నిరోధిస్తామన్నారు. గత 6 నెలల్లో 1,00,000 మంది పొదుపు సంఘాల్లోని మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి 1,100 మందికి క్యాన్సర్ ఉందని తేలిందన్నారు. ఇది ప్రమాదకరమైన అంశమన్నారు. మహిళలకు ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా వారిని కాపాడుకునేందుకు 14 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలకు పూర్తిగా ఉచితంగా అందించే హెచ్పివి టీకాను వేయించాల్సిన అవసరం ఉందన్నారు. తాను కూడా తన బిడ్డకు వేయించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ బిడ్డ ఆరోగ్య విషయంగా తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందనే కొత్త నినాదంతో మనం అందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక ఇంట్లో ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉంటూ పుష్టిగా ఉంటే ఆ కుటుంబంలోని భర్తలు కానీ, పిల్లలు కానీ, వాళ్ళ అమ్మ నాన్నలు కానీ, అత్తమామలు కానీ ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మహిళ యొక్క ఆరోగ్యం కోసం ముందుకు వస్తుంది. అందులో ఒకటి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది. ఈ వ్యాక్సిన్ గర్భసంచికి వచ్చే క్యాన్సర్కు నివారణగా ఈ ఒక హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేస్తారు, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. ఈరోజు గత 6 నెలల్లో మన ప్రభుత్వము 1,00,000 మంది పొదుపు సంఘాలలోని మహిళలకు స్క్రీనింగ్ చేయించింది, టెస్టులు చేయించింది. ఆ టెస్టులలో తెలిసింది ఏంటంటే 1,00,000 మందికి గాను 1,100 మందికి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉందని. ఇది చాలా ప్రమాదకరం. సో మహిళలని ఇలాంటి పరిస్థితికి పోకుండా ముందుగానే వాళ్ళని కాపాడుకోవడానికి చేయవలసిన చర్యలన్నింటినీ ప్రభుత్వాలు తీసుకొని మహిళల పరిరక్షణ కోసం ముందుకు వెళ్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాలు పైబడిన పిల్లవాళ్లకు
ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా ఉచితము. ఒకటే ఒక వ్యాక్సిన్ ఈ క్యాన్సర్ రాకుండా భవిష్యత్తులో మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలంటే అక్కడ ఉన్న తల్లులందరూ ఈ విషయంలో ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితము మా అమ్మాయి 14 సంవత్సరాలు నిండగానే ఆ దినం ఈ సర్వైకల్ క్యాన్సర్ అగేన్స్ట్ గా నేను కూడా ఇంజెక్షన్స్ చేయించాను. కడప నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మధ్యాహ్నం 12:20 నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని సిపి, ఏసీపీలు, టీపీఓ, టీపీబీఓలు, ఇతర సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులను తనిఖీ చేసి వారి వద్ద అనధికారంగా ఉన్న సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఏసీబీ సిఐ నాగరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ బీపీఎస్ లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బీపీఎస్ కింద భవన యజమానులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అందుకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నామని, వాటిని ఫిజికల్ గా విచారించి త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎంతమందికి నోటీసులు ఇచ్చారనే దానిపై కూడా విచారిస్తున్నామన్నారు. ఎవరైనా బాధితులుంటే తమకు ఫిర్యాదు చేయవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి బీపీఎస్ కింద రెగ్యులర్ చేస్తామని భవన యజమానులను బెదిరించి భయపెట్టి లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు ప్లానింగ్ సెక్రటరీలు, టీపీబీఓలు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నగదు లావాదేవీల్లో తేడా రావడంతోనే నిన్న టౌన్ ప్లానింగ్ కార్యాలయంలోని ఓ ఏసీపీతో కొందరు బిల్డర్లు గొడవ పడినట్లు తెలుస్తోంది. వీటన్నిటికీ మూలం ఇక్కడ జరుగుతున్న అవినీతేనని పలువురు కుండబొద్దలు కొడుతున్నారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా కడప ఏసీబీ వారు ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని తనిఖీ చేయడం నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము ముఖ్యంగా టౌన్ ప్లానింగ్లో జరిగే అవకతవకల గురించి విచారిస్తూ ఉన్నాము. ఇక్కడ టౌన్ ప్లానింగ్లో ఏమేం చేస్తున్నారు, బీపీఎస్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఎన్ని చేస్తున్నారు, వీళ్ళు అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని ఐడెంటిఫై చేశారు, వాళ్ళందరికీ ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, వీళ్ళు ఏ అవకతవకలకి పాల్పడుతున్నారనే విషయాలని విచారించడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అన్ని రికార్డ్స్ అన్నీ చెక్ చేసినాము. రికార్డ్స్ అన్నీ ఇవన్నీ ఫీల్డ్లో చెక్ చేసి వాళ్ళు చేసినటువంటి అవకతవకలపైన నివేదికను ఉన్నతాధికారులకి సమర్పించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రిలీఫ్ ఫండ్తో బాధితులను ఆదుకోవడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ కుటుంబ సభ్యులు కట్టుబడి ఉన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. ప్రొద్దుటూరు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. నూతన పాలక మండలికి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే వరద సూచన. కడప నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు. బీపీఎస్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడంతోనే తనిఖీలు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ నాగరాజు వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.